నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరు అని రుజువు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలకు పెంచుతున్నామన్నారు. 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని సీఎం అన్నారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. ప్రతి కార్యక్రమానికి ఫ్రీ లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,250 రూపాయలు చేశాం. ఇప్పుడు 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ వచ్చామని సీఎం అన్నారు. ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకువచ్చామన్నారు. ఆదివారమైన పండుగైనా సరే 1వ తేదీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ను ఇంటి వద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగామన్నారు. ప్రధానమైన 4 ప్రోగ్రామ్స్ను జనవరిలో లాంచ్ చేస్తాము. ఈ 4 ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ను మనసులో పెట్టుకుని ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు దొరలకూడదు, ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో, గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయతకు మారుపేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3,000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమం 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 8వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం రాకమునుపు బిఫోర్ 2019 మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే, 2 నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం 1,000 రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2,250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3,000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషియరీ, ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోనే తీసుకొని రావడమే కాకుండా 1వ తారీఖు అనేది అది ఆదివారమైనా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పరిస్థితిని, ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో, ఈ మార్పును మనం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము, ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. 2వ కార్యక్రమం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం ఈ నెలలో. 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4వ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున మొదలెడితే ఫిబ్రవరి 14వ తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అర్హత కలిగి పొరపాటున ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం, పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ
రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి 5వ తారీఖున జరుగుతుంది. రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుందన్నారు. నాలుగో కార్యక్రమం వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. అర్హత ఉండి ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని తెలిపారు. జిల్లా నుండి కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, మేయర్ గంగాడ సుజాత, డిఆర్డీఏపీడీ తేళ్ల రవికుమార్ పాల్గొన్నారు. చివరి ప్రోగ్రాం అంబేద్కర్ గారి విగ్రహం. ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం, ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ, గ్రామ స్థాయిలోని పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ, ఒక కరప్షన్ లేని వ్యవస్థ, ఒక వివక్షకు తావు లేని వ్యవస్థ ఏకంగా గ్రామ స్థాయిలో ఈరోజు మనం తేగలిగినాము అని అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో. ఈ మార్పుకు ప్రతిరూపంగా అంబేద్కర్ గారి విగ్రహం 19వ తారీఖున ఒక ఫినిషింగ్ టచ్ ఇది చేయబోయే కార్యక్రమం. జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగేలా సచివాలయ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అనుబంధంగా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జనవరి 1వ తేదీన పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు. కొత్తగా పెన్షన్ మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నామన్నారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేస్తామన్నారు. 3వ విడత చేయూత నిధులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విజయవాడలో 404 కోట్లతో చేపట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జనవరి 19వ తేదీన జరుగుతుందని, దీనికి ముందు ప్రారంభోత్సవం తరువాత కార్యక్రమాలు సచివాలయ స్థాయి నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓలు ప్రజాప్రతినిధుల నుండి షెడ్యూల్ తీసుకుని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ తేళ్ల రవికుమార్, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అండ్ జెడ్పీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ స్థానిక మేయర్ గారు అండ్ ఆల్ ప్రజాప్రతినిధులు అందరితో మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న అన్ని ప్రజాప్రతినిధులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఈ జనవరి 1 తారీఖు నుండి నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్ వరకు వివిధ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతానికి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా జనవరి 1 నుండి ఇప్పుడు ఎన్హాన్స్డ్ పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇప్పుడు 3,000 రూపాయలు పెంచి ప్రతి ఒక్క పెన్షనర్స్కి అదనంగా ఇంకొక 1,60,000 పెన్షన్స్ కూడా రాష్ట్రం వ్యాప్తంగా చేసిన కార్యక్రమము లాంచ్ అయిపోతుంది. దాని తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద లాస్ట్ 4th ఇన్స్టాల్మెంట్గా వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిన ఈ లోన్ వేవర్స్ ఫర్ ఎస్ఎస్జీ ఉమెన్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ చేయూత కార్యక్రమం కింద వాళ్ళకి ఉంటున్న బెనిఫిట్స్ కూడా ఈ ఈ ఈ మధ్యలో ఉంటున్న టైంలో 3వ ప్రోగ్రామ్గా జరుగుతుంది. 4th ప్రోగ్రామ్ మనకి విజయవాడలో అరౌండ్ 404 crores ఖర్చు పెట్టేసి ఒక పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా
జరగడానికి ఉంటుంది. దానికి ఉండిన ప్రీ లాంచ్ కార్యక్రమము అండ్ లాంచ్ కార్యక్రమం అండ్ పోస్ట్ లాంచ్ అని 3 దఫాలుగా ఈ 4 కార్యక్రమం కూడా వివిధ రంగంలో వివిధ స్థానంలో జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ నుండి జిల్లా లెవెల్ నుంచి కింద మండల్ అండ్ సచివాలయం లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేయాలని ఒక కార్యక్రమం ఇవాళ ప్రవేశపెట్టారు. దీనికి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వాళ్ళకుంటున్న ఒక షెడ్యూల్ ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్ తెచ్చుకొని ఒక సిస్టమేటిక్గా ఈ కార్యక్రమం ఒక్కొక్కటి మిక్స్ అవ్వకుండా ప్రతి ఫంక్షన్స్ కూడా ఒక గ్రాండ్ మేనర్లో చేయడానికి కూడా ఇవాళ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీనికి కావాల్సిన ఖర్చులకు ఉంటున్న బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఈ 4 కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో వాళ్ళని పార్టిసిపేట్ చేసి దీని వచ్చిన ఇలాంటి కార్యక్రమం వలన వాళ్ళకి ఎలాంటి లబ్ధి పొందారు అండ్ మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఎట్లా లబ్ధి పొందాలని గురించి కూడా చర్చలు జరగాలని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మన ప్రజాప్రతినిధులు మాత్రం కాకుండా అధికారులు అండ్ ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. కొప్పోలు దగ్గర నిర్మిస్తున్న ప్రధాన డ్రైనేజ్ నిర్మాణానికి రాజకీయ రంగు పులుముకోవడంతో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది రంగప్రవేశం చేశారు. డ్రైనేజీ దగ్గర కమిషనర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొని ప్రజలతో చర్చించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ నిర్మిస్తామని ప్రజలకు తెలిపారు. కొప్పోలు దగ్గర ఆర్థిక సంఘం నిధులతో ₹1,00,00,000 వ్యయంతో 620 మీటర్ల డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. సంవత్సరం క్రిందట ఈ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించగా ప్రజలు సమస్యను తెలియచేయగా వెంటనే డ్రైనేజీని మంజూరు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆక్రమణలు వారే తొలగించుకోవడం జరిగిందన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయని పట్టణ ప్రణాళిక అధికారులతో మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. దాని పక్కన ఉన్న అంకమ్మగుడి గోడ పాలగదల గోడ అన్నీ పడిపోవాలి. అన్ని పొరపాటున అది పాలు కంటైనర్ అన్ని పెట్టుబడి ఇంకా 15 ఆర్థిక సంఘ నిధులతోటి ₹1,00,00,000 వర్క్ గత 15 రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది. చిన్న ఆటంకాలు ఎదురైతే వాటన్నిటి కూడా మేము వచ్చి పరిష్కరించడం జరిగింది. ఈరోజు మెయింటెనెన్స్ సంబంధించి మొత్తం ₹1,00,00,000 600 మీటర్లు డ్రైన్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇక్కడ రావటం, ఇవంతా కూడా ప్రజలందరూ కూడా మా ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, డ్రైన్ లేని కారణంగా ఇబ్బంది పడుతున్నామంటే ఇమీడియట్గా డ్రైన్ 15 ఆర్థిక సంఘ నిధులతో 10 డ్రైన్ నిర్మాణానికి సారు ఆమోదించడం, కౌన్సిల్లో తీర్మానం చేయటం, మనకి 15 ఆర్థిక సంఘ నిధుల ద్వారా CDMA గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. డ్రైన్లో కొంతమంది ముందుకు రావడంతో మన ACP గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మన ME, DE గారు, AE గారు అందరూ కలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చాం. చివరిలో కొంత ఇబ్బంది తలెత్తింది. దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైన్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్లో మన ACP గారు రికార్డ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. గతంలో డ్రైన్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఎలా చేయాలని దాన్ని కూడా వాడిని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రజలకి తాత్కాలికంగా చిన్న ఆక్రమణల కారణంగా కొన్ని ఏరియాలో మాకు డ్రైను మేము ముందుకు వచ్చారు. అటువంటి వారు అందరూ కూడా సహకరించాలి, ప్రజలందరూ సహకరించాలి. డ్రైన్ నిర్మాణం అనేది శాస్త్రంగా ఈ యొక్క పక్కా డ్రైన్ నిర్మాణం చేస్తే కలకాలం ఉండిపోయే డ్రైన్ కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క డ్రైన్ నిర్మాణానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క డ్రైన్ నిర్మాణం చేయడం ద్వారా మురుగునీరు అంతా కూడా పోతురాజు కాలంలోకి వెళ్ళడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మామూలుగా ఈ యొక్క డ్రైన్ ద్వారా మొత్తం మురుగునీరు వర్షం పడితే చాలు ఈ యొక్క కొప్పోలు ఉన్నటువంటి ఇళ్లలోకి డ్రైన్ వాటర్ వస్తుందని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు, మన మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, ఆ కార్పొరేటర్ గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కాలువ నిర్మాణానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. గిరిజనులకు ఇళ్లు, వారి నివాస ప్రాంతాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి జనవరి 10వ తేదీలోపు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించి
దీనికి సంబంధించి అధికారులతో ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరిజనులకు 3 ఏళ్లలో 24,000 కోట్లతో ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున జిల్లాలో ఈ విధమైన ప్రయోజనం ప్రధానంగా చెంచులకు కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ దిశగా ఇళ్లు పొందేందుకు 2,515 చెంచు కుటుంబాలను అర్హత కలిగినవిగా గుర్తించామని ఐటీడీఏ అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ కోణంలో హౌసింగ్ సర్వే నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజన నివాస ప్రాంతాలలో రోడ్లు, తాగునీరు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. స్థానిక అవసరాలను బట్టి కేంద్ర ప్రభుత్వం జనవరి 25న వాటిని మంజూరు చేస్తుందని, ఈ దృష్ట్యా 15వ తేదీ నాటికి జిల్లాలోని పరిస్థితిని తెలియజేస్తూ కేంద్రానికి నివేదిక పంపించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ పేరయ్య, పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దన్ అలీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, డిఆర్డీఏ పీడీ రవికుమార్, ఐటీడీఏ పబ్లిక్ హెల్త్ అధికారులు, గృహ నిర్మాణ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. It is handling some 4-5 districts, so you concentrate on this. This entire Janjan, Janman land department. Okay, district level you have to coordinate. No other person is there. PO Pradhiraj Kuchur, you speak to PO and on behalf of the MMUs, small vehicle. Anyway, the DMHO has to take care. All departments are detailed. File circulate SSC. All departments, some of the partners departments are also meeting పెట్టాలి. ఇవాళ only housing and మీరు మాత్రం వచ్చారు అంతే కదా. So other departments, vocational education, skilling, skill development should come. Electricity. So installation of mobile towers. So some person from Airtel and mobile BSNL provision of 0.3 kilowatt solar off-grid systems. I just know about that, no? And energization of unelectrified households. Rendo solar lighting in street lights. Moodu మీ దగ్గర ఉంటాయి కావాలి. హ్యాబిటేషన్ వారిగా ఈ 96 హ్యాబిటేషన్ ఉంది కదా, హ్యాబిటేషన్ వారిగా ప్రతి డేటా నాకు కావాలి. ఐదర్ ఈ సోలార్ కానీ, హౌస్ హోల్డ్ కానీ, సోలార్ స్ట్రీట్ లైటింగ్ కానీ ఎన్ని కావాల్సి ఉంటుంది, ఎన్ని ఉంది, వాట్ ఇస్ ద గ్యాప్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్స్ నాకు యూనిఫామ్గా రావాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎంపీసీస్, మల్టీపర్పస్ సెంటర్స్. సో దీనికి వాడు డెఫినెట్గా కొంత డేటా అనేది మనకు షేర్ చేయడం జరిగింది సార్. వాడు చెప్పేటప్పుడే నేను కొంత స్క్రీన్ షాట్స్ సేవ్ చేసుకోవడం వల్ల కొంత డేటా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనికి ఏంటంటే హౌసెస్ అనేది 4.9 lakhs ఓవరాల్ నేషనల్ వైడ్గా కేవీసీస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాను. మన జిల్లాకు వచ్చి దాదాపు మన రాష్ట్రానికి వచ్చి 52,000 చేయాలనుకుంటున్నాను సార్. అట్లానే ఎనర్జేషన్ కూడా 1 lakh హౌసెస్కి ఇవ్వాలని, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ రోడ్స్ 8,000 కిలోమీటర్స్ చేయాలని ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సార్. దీనికి లైట్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మీ వైపు సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేద్దాం. అమౌంట్ ఏదైనా శాంక్షన్ అయితే మాత్రం ఎస్హెచ్జి సభ్యురాల యొక్క ఖాతాకి వెళ్ళి పర్సనల్గా డ్రా చేసుకుని వాడుకునే విధానం లేకుండా మనం ఇప్పుడు వరకు ఏదైతే ప్రాక్టీస్ ఎండింగ్లో వచ్చింది ఆలోచన అర్థంలో చేశారు కదా సార్ శర్మ గారు. అది బాపట్ల జిల్లాలో ఆ మేడం గారు ఉన్నప్పుడు 2-3 విధానాలు అవలంబించి, ఒకటి ఇంజనీరింగ్ వాళ్ళ అకౌంట్లో పెట్టిన దాన్ని కూడా తీసేసి ₹1,00,00,000 అకౌంట్ పని చేసుకోకపోతే డబ్బు పెడతాం. అలా ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. మ్యాక్సిమం చేయగలిగిన వరకు ఏమాత్రం మ్యాక్సిమం లేకుండా పైకి ఒకటి లోపల కాకుండా ఖచ్చితంగా ఎఫర్ట్ పెడతాం. అది తిరగలేదు. సో ఆ విధానంలో కన్ఫర్మ్ చేసిన వాళ్ళు ఎవరుకుంటే ఇబ్బందులు డిపార్ట్మెంట్ పరంగా కూడా. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంలను పరిశీలించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కొత్త మామిడిపాలెంలోని ఈవీఎం గోదాంలో భద్రపరిచిన వీవీ ప్యాడ్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. గోదాంలో ఉంచిన సీళ్లను పరిశీలించిన అనంతరం ఇటీవల ఎఫ్ఎల్సీ పూర్తి చేసి ప్రత్యేకంగా భద్రపరిచిన ఓటింగ్ యంత్రాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
తీసుకున్నాము ఈ మామూలుగా అయితే మనకు 220 కూడా తీసుకోవచ్చు సార్, కానీ ఇప్పుడే కనుక పర్సెంటేజ్ 20% తీసుకోవచ్చు. 20%. అంటే కరెక్ట్గా సిఇఓ గారు సెలెక్షన్ కూడా అవుతాం మాకైతే తర్వాత ఇవాళ క్వార్టర్లీ ఈవీఎం గుడౌన్ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. బోత్ వీవీప్యాట్ పెట్టిన గుడౌన్ 1 అండ్ గుడౌన్ 2 రెండు కూడా ఓపెన్ చేసేసి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉందని చూసాము. అన్నీ కూడా సేఫ్గా ఉంటుంది. మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి ఎట్లా పెట్టామో ఆ సేమ్ స్టాక్స్ సేమ్ అరేంజ్మెంట్స్లో ఆల్ వీవీప్యాట్స్ కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ ఆల్ ద ఈవీఎంస్ అండ్ బ్యాలెట్ యూనిట్స్ అండ్ కంట్రోల్ యూనిట్స్ కూడా ఇంటాక్ట్గా ఉంటుంది. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా అకంపెనీ చేసి వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. అండ్ దే ఆల్సో ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఈ గుడౌన్స్ నెక్స్ట్ క్వార్టర్ ముందు ఐ థింక్ నెక్స్ట్ ఓన్లీ ఇట్స్ గోన్ బి ర్యాండమైజేషన్స్ అప్పుడు ఇంకా డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షల ఉచిత శిక్షణను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని పాత రిమ్స్ ఆవరణలో గల ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి వారి లక్ష్యాలను కలెక్టర్ ఆరా తీశారు. శిక్షణ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ విఎస్ సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎం అంజల, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉద్యోగులు, బీసీ స్టడీ సర్కిల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది సార్ ఎక్స్ట్రా కూడా మనకి సీట్లు ఏమైనా అవసరమైతే ఒక 10 సీట్లు వాళ్ళకి కాకుండా ఈబీసీ వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్. వాళ్ళు కూడా చాలా పిల్లలు ఉన్నారు అని చెప్పారు సార్. జరగలేదు సార్. ఇదే స్థలంగా ఉంచుకునేదానికి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. కాకుండా వేరే మండల్స్ ఉందా? ప్రొఫైల్ ఇట్లా పెట్టండి. ఎవరు జియోగ్రఫీ కూడా వీడియోస్ మనీ కట్టి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ప్రైవేట్ కోచింగ్ అట్లా ఇది కూడా ఉండాలి, అంత పెట్టుగా ఉండాలి కదా. వాట్ ఇస్ ద బెస్ట్ ప్రైవేట్? అంటే మంచి ఫ్యాకల్టీస్, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్, ఎక్కువ మాడ్యూల్స్. చదువుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. రెండోది వచ్చేసి మనం ఎంత చదివామనేది చేసుకోవాలనేది ఇలాంటి కోచింగ్ అనేది మాలాంటి వాళ్ళకి బెస్ట్ ఒక ఆపర్చునిటీ. మమ్మల్ని కింద చూస్తారా, వెరీ రెలవెంట్ అవుతుంది. సో మోర్ స్టడీ సర్కిల్ ఇస్ నాట్ వాట్ యు సే గ్రూప్ ఆఫ్ పీపుల్ దాంట్లో బిఎస్సీ చదివిన వాళ్ళు ఇంటరాక్టివ్. ఈ గ్రూప్ ని ఫ్యాకల్టీస్ గైడ్ సెపరేట్గా చదువుతున్నప్పుడు నాకు అర్థం అవుతుందా లేదా, whether I fit or not. Okay, somebody be good in general studies or general knowledge. So this will be a platform to test your what is the skills. మనం ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నామో, మన కాంపిటీటర్స్ ఎట్లా ఉన్నారు, సో మనం ఎట్లా వీ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చి మీరు ఒక హాఫ్ డే కానీ 2-3 hours మీరు స్పెండ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా యూ వాంట్ టు స్పెండ్. షుడ్ నాట్ బి యువర్ టైం పాస్.
I'll also make sure our faculties are taking it seriously. ప్రాపర్ ప్రొఫెషనల్గా షెడ్యూల్ చేయరు. ఎవరు చెప్పారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఎట్లా షెడ్యూలింగ్ చేసి ప్రొఫెషనల్గా ఎట్లా వాళ్ళు ఇంకా మీ కోచింగ్ ఎవరెవరు ఫ్యాకల్టీస్ ఉన్నారో ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెడతాను, సిమిలర్ సెషన్. ఓకే, సో దట్ యూ ఆల్ సిట్ ఇన్ రౌండ్ టేబుల్ కూర్చోపెట్టండి, ఫ్యాకల్టీస్ కూర్చుంటారు అండ్ ఎవ్రీబడి షుడ్ స్పీక్. గత 2 రోజుల నుండి ఉదయం పూట పొగ మంచు ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు పాదచారులు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామిరెడ్డి తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగమంచు కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎదురెదురుగా వచ్చే వాహనాలు మనుషులు కనబడకుండా కష్టంగా ఉంటుందన్నారు. ఉదయాన్నే వాకింగ్కు వెళ్లేవారు బాగా తెల్లవారిన తర్వాత వెళ్లాలని సూచించారు. తెల్లవారుజామున ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని దాన్ని గ్రహించాలన్నారు. వాహనదారులు ప్రజలు ఉదయాన్నే బయటకు వచ్చిన సమయంలో స్పీడ్ బ్రేకర్లు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మంచు సమయంలో బయటకు రాకుండా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మనందరూ తెలిసి ఇప్పుడు చలి ఎక్కువైంది, మంచు ఎక్కువ కురుస్తూ ఉంది. సో దీనివల్ల ఏమంటే అర్లీ మార్నింగ్ అంటే ఉదయమే ఇక రోడ్డు కనపట్లేదు కాబట్టి దయచేసి మార్నింగ్ అది వాకింగ్ పోయేవాళ్ళు కావచ్చు, లేకపోతే వెహికల్స్ పోయేవాళ్ళు కావచ్చు, కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. ముఖ్యంగా వాకర్స్ కొంచెం తెల్లారిన తర్వాతనే పోతే మేలు. లేదు చీకట్లో పోవాలంటే కనీసం ఒక టార్చ్ లైట్ పెట్టుకోవాలన్నా అర్లీ మార్నింగ్ చేతిలో పెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే అట్లీస్ట్ ఓ లైట్ ఎదురు ఏమంటే మనం కరెక్ట్గా పోతూ ఉంటాం, ఎదురుగా వచ్చేవాళ్ళు కనపడక గుద్దేస్తారు, ప్రాణాపాయం ఉంటే చాలామంది చనిపోతారు కూడా. మామూలు జనరల్లో కూడా డిసెంబర్లో ఎక్కువ డెత్తులు ఉంటున్నాయి యాక్సిడెంట్లవి. కారణం ఏంటంటే ఈ మంచు వల్ల ఉన్నాయి. కాబట్టి దయచేసి జాగ్రత్త తీసుకోండి. అట్లాగే ఈ రోడ్ల మీద అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఏది యాక్సిడెంట్ జరగకోకుండా మన స్పీడ్ బ్రేకర్ వేసింటారు, అట్లాగే బ్యారికేడ్స్ పెట్టింటాం. అయితే రాత్రిపూట కనపడక దాంట్లో గుద్దేసి చనిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం స్లోగా ఉండి జాగ్రత్తగా గమనించాలి. అన్ని మనం జస్ట్ 1 hour 2 hours జాగ్రత్త తీసుకుంటే ప్రాణాలు ఉండే ఉంటాయి. అసలు వాహనదారులు కూడా కొంచెం జాగ్రత్త పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఎవరు అన్న ఆత్మ విచారణ చేసుకోవడం రమణ మహర్షి తత్వమని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కోర్టు సెంటర్లోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన భగవాన్ శ్రీ రమణ మహర్షి జయంతి వేడుకలలో రమణ మహర్షి తత్వంపై ప్రసంగించారు. నేను అంటే శరీరమా లేక ఆత్మ అనే ఆధ్యాత్మిక అన్వేషణ అవసరమన్నారు. నేను అన్న అహంకారం తొలగిపోయినప్పుడే భగవద్ దర్శనం కలుగుతుందని రమణ మహర్షి చెప్పేవారన్నారు. రమణుడి బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయని, అరుణాచలంలో ఆయన ప్రారంభించిన గిరి ప్రదక్షిణలో ప్రతి నెలలో పౌర్ణమి రోజు లక్షలాది మంది పాల్గొంటున్నారన్నారు. అరుణాచలం మోక్షగిరి అని రమణ భగవానులు గొప్ప సద్గురువన్నారు. అలాంటి మహాపురుషులను అనుసరించడం కన్నా వారి బోధనలు అనుసరించడం జీవితానికి ఉత్తమ గతులు సిద్ధిస్తాయని అన్నారు. ముందుగా నగరంలోని భగవద్గీత మహిళా భక్త బృందాల ఆధ్వర్యంలో సామూహిక భగవద్గీత గోదాదేవి విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. రమణ మహర్షి జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భగవాన్ రమణ ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు ఓ శ్రీనివాసరావు, విజయలక్ష్మి కార్యక్రమాలను పర్యవేక్షించారు. చిన్న వయసులోనే పాఠశాలకు పోయేటటువంటి వయసులోనే ఆయన అనంతమైనటువంటి విజ్ఞానాన్ని పొంది భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకొని భగవంతుడిలోనే మనం చేరాలి అన్నటువంటి దీంతో ఆయన జీవితాన్ని మొత్తం దానికోసం సాధన చేసినటువంటి వాడు. మనకి చాలామంది యోగుల గురించి మనం చదువుకుంటాం పుస్తకాలు. రామకృష్ణ పరమహంస, సాయిబాబా జీవిత చరిత్ర, రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర, అలానే అనేకమైనటువంటి పరమ పురుషుల యొక్క జీవిత చరిత్రలు మనం చదివుతాం. అయినా కానీ ఇది ఒక విలక్షణమైనటువంటి మార్గం. ఈయన ఏమంటాడంటే నేను ఎవరు తెలుసుకోమంటాడు. అంటే నేను ఎవరంటే మనం ఎవరు అనేది మనం తెలుసుకున్నట్లయితే ఆ భగవంతుడు ఎవరు, మనం ఎవరు, అసలు ఈ భూలోకంలోకి మనం ఎందుకు వచ్చాం, మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి, మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, మనం ఒక్కడవే కాదు 84 లక్షల జీవరాశులు. మనకు తెలిసి 4-5 కొన్ని తెలుసు కొన్ని పేరు, కానీ 84 లక్షల జీవరాశులు. ఆ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడు మాత్రమే
నిటారుగా నిలబడగలిగినటువంటి, మిగతావన్నీ ఆ వెన్నుపూస వంగి ఉంటుంది. చూడండి, అన్ని జంతువులన్నీ కూడా వెన్నుపూస వంగే ఉంటాయి, కానీ మనిషి ఒక్కడు మాత్రమే నిటారుగా ఉన్నటువంటి వాడు. అంటే వాడు నిటారుగా ఉన్నాడంటే స్వర్గానికి కూడా నిచ్చెన వేసుకొని భగవంతుని అందుకోగలిగినటువంటి వాడు. అలానే రాముల వారు కూడా మనిషిగా అవతరించినటువంటి ఆయన కూడా అవతారాన్ని చాలించాడు. శ్రీకృష్ణుడు కూడా మనిషిగా అవతరించాడు, ఆయన కూడా అవతారాన్ని చాలించాడు. కాబట్టి పుట్టినటువంటి ప్రతివాడు కూడా మనం వినటం అనేది సహజ సిద్ధమైనటువంటిది. మనిషి పుట్టిన వెంటనే వాడికి ఉండేటటువంటి స్నేహితుడు ఎవరంటే పుట్టుక, మరణం. మనం ఎవరు ఉండరు. వెంటనే పుట్టడంతో మరణం అనేటువంటి స్నేహితుడు ఎప్పుడు వీటి నీడలాగా వెంటాడుతూ ఉంటాడు. అయితే పుట్టేటప్పుడు ఉయ్యాలా, పోయేటప్పుడు మొయ్యాలా, మధ్యలో ఏదో మేలు చేయాలా అన్నాడు. మనం పుట్టినప్పుడు ఉయ్యాలు ఊపారు, పోయేటప్పుడు నలుగురు మనుషులు మోసుకొని వెళ్తున్నారు. ఈ మధ్యలో ఏం చేయాలి? 2004 సంవత్సరంలో మా నాన్నగారు ఓబినేని నాగేశ్వరరావు గారు దీనిని స్థాపించారు. రమణ మహర్షిని ఇక్కడికి తీసుకొచ్చి అరుణాచలం నుంచి ఇక్కడ మేము అప్పటి నుండి కూడాను రమణ మహర్షి జయంతి వేడుకలు చేయుచున్నాము. ఈ రోజున 144వ రమణ మహర్షి జయంతి వేడుకలు ఎస్విఎస్ ఫంక్షన్ హాల్ నందు జరపబడుతున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి జనులందరూ కూడాను చాలా సంతోషంతో ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. మొట్టమొదటిగా మా నాన్నగారు అయినటువంటి ఎస్విఎస్ నాగేశ్వరరావు గారు దీనిని స్థాపించి ఇంత అభివృద్ధికి తీసుకొచ్చినందుకు, మరియు జయంతి వేడుకలు ఇంత ఉత్సాహంతో మేము నిర్వహిస్తున్నందుకు ట్రస్టీ తరఫున మరియు దీని తరఫున అందరికి కూడా వచ్చిన వారందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొప్పోలు సచివాలయాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు, పట్టణ ప్రణాళిక అధికారి సిబ్బంది హాజరును పరిశీలించారు. సమస్యలపై వచ్చిన ప్రజలతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్న తీరు గురించి ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని కమిషనర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేషన్కు రావాల్సిన ఆస్తి, నీటి పన్ను బకాయిల గురించి అడిగి తెలుసుకున్నారు. యూజర్ ఛార్జీలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, 100% వసూలయ్యేలా చూడాలన్నారు. మేము మాట్లాడుతున్నాం, అక్కడి నుంచే తీర్పిచ్చేయాలని మాట్లాడుతున్నాం. హాస్పిటల్ ఉంది కదా సార్, హాస్పిటల్ పక్కన నుంచే నిన్న కార్పొరేటర్ ఫోన్ చేసి మాట్లాడారు. కార్పొరేటర్ పౌర సుబ్బారెడ్డి వాళ్ళ చేత మాట్లాడితే వాళ్ళు సరే. ఇప్పుడు మేము ఏ గొడవ లేకుండా వాళ్ళ స్థలం పక్కన స్థలం కూడా పోకుండా పక్క నుంచి హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారని అనుకుంటున్నాం. ప్రకాశం జిల్లా వడ్డెర ఉద్యోగుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 2024 క్యాలెండర్ను కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. వడ్డెర ఉద్యోగుల సంక్షేమ సమితి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వడ్డెర ఉద్యోగుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు కుంచాల వెంకటేశ్వర్లు, అసోసియేషన్ అధ్యక్షులు చల్లా శ్రీనివాసరావు, డేరంగుల వెంకటేశ్వర్లు, గుంజి రవికుమార్, పల్లవి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీరు ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ రిలేటెడ్ ఎక్కడ పనిచేస్తారు? తొందరగా తీయండి. బ్యాక్ వెళ్ళి కొంచెం నువ్వే వెనక్కి జరగదు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా వడ్డెర ఉద్యోగస్తుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో 2024కు సంబంధించి క్యాలెండర్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మన వడ్డెర ఉద్యోగుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి మన వడ్డెర ఉద్యోగస్తులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అందరినీ ఈ యొక్క సంక్షేమ సమితిలో అందరికీ అవకాశాలు ఉండేలాగా అందరినీ దీంట్లో జాయిన్ చేయించి ప్రతి ఒక్కరి అభివృద్ధికి పాటుపడే విధంగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అంగన్వాడీల అక్క చెల్లెమ్మల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కెవి సుబ్బమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకున్న సందర్భంగా పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేసి సమ్మెను విరమించాలని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యేల నివాసాల ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళతాననడం హర్షదాయకమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చివరి నెల వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు చేతుల పైకి పిడికిలి బియ్యం పైకెత్తాలి. ప్రతి ఒక్కరు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. కనీస అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన రద్దు చేయాలి. అప్పులను ఇవ్వాలి. పెండింగ్ బకాయిలు వెంటనే. ఈ రోజుకి 17వ రోజుకి చేరుకున్నాము. నిన్న ఎమ్మెల్యే వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా ఎమ్మెల్యే గారు బాగానే స్పందించి జగన్కి చెప్తాను అన్నారు. మిగతా చోట్లంతా ఎట్టయిందో ఏమో మాకు బాగానే ఆన్సర్ ఇచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అట్లాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎలాగా స్పందనగా ఇచ్చాడు అట్టనే జగన్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే చాలా చోట్ల నెల్లూరులో ఒక అంగన్వాడీ టీచర్ చనిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో సుగుణమ్మ అనే ఒక ఆయా చనిపోయింది. ఒక ఆమెకి కాళ్ళు ఇరిగినాయి. ఈ దుస్థితి అంతా జగన్మోహన్ రెడ్డి గారు చూడటం లేదా? చూసి తొందరగా దీనికి పరిష్కారం చేయండి. మా వాళ్ళందరూ బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుండె జబ్బుల వాళ్ళందరూ ఇంకా ఎంతమంది చచ్చిపోయిందాకా మీరు కన్ను తెరుస్తారు? ఇంకెంతమంది చచ్చిపోవాలి? మా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మా మీద దయ చూపి మీరు తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నా. కొత్తపట్నం రెడ్డిపాలెం వచ్చి చేస్తున్నాను. నా వయసు 30 సంవత్సరాల కానించి నేను చేస్తున్నాను. 200 కానించి ఇప్పుడు నాకు వచ్చే సంవత్సరానికి రిటైర్ అవుతున్నాను. 60 సంవత్సరాలు వస్తున్నాయి. నేను రిటైర్ అవుతున్నాను. నేనేం తినాలి? నేను రిటైర్ అయితే నా వయసు అంతా దాంట్లో దారగతం చేశానుక నేను ఇప్పుడు ఏం తినాలి? నేను రిటైర్ అయితే నేనేం తినాలి? నేను ఎట్ట బతకాలి? నాకు 2 కూతుళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. నాకు కొడుకులు లేరు. నన్ను చూస్తున్నా. నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను రిటైర్ అయితే నేనేమి తినాలి? నన్ను పోషకారం చేసేవాళ్ళు ఎవరు? నా జీవితం అంతా నా 30 సంవత్సరాలు కానించి నీ జీవితం అంతా నేను అక్కడ దారిపోసా. నేను ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు వచ్చినాయి. నేను రిటైర్ అవుతున్నా. నన్ను జీవించేది ఎవరు? నేను ఎట్ట బతకాలి? నేను ఎట్ట బతకాలి? కాదు, నాకు పెన్షన్ ఇవ్వాలి. నాకు పెన్షన్ ఇవ్వాలి. నాకు జీతం పెంచాలి. నేను ఎట్ట బతకాలి? నాకు 60 సంవత్సరాలు వచ్చేసినాయి. నేను ఎట్ట బతకాలి? మీ డిమాండ్లు న్యాయపరమైనవి. మీరంతా ధైర్యంగా ఉండండి. మనోస్థైర్యం కోల్పోవద్దు. మీకు మంచి రోజులు వస్తాయి. అప్పటి వరకు మా వంతు సహకారం అందిస్తామని మండల విద్యాశాఖ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కిషోర్ బాబు భరోసా ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తూ కలెక్టరేట్ వద్ద చేస్తున్న ధర్నా శిబిరాన్ని కిషోర్ బాబు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా మీరు ఎంటర్టైన్ చేయాలి. ఉపాధ్యాయులు కూడా పిలవండి. ఉపాధ్యాయులు కూర్చోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయంటే ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు నాకు తెలిసి నన్ను స్టేట్ నుంచి చాలా మంది అడిగారు. ఏమడిగారంటే మీరు దయచేసి ఒత్తిడి వాళ్ళ మీద మీరు రాకపోతే మెసేజ్ అంటే వాళ్ళు లేకపోతే బాగాలేదు ఒక మెసేజ్ ఇవ్వమని చెప్పి కోరున్నారు. దాని ప్రకారమే నేను నా స్టాఫ్ ఎవరిని వరకు చదివించాను. వాళ్ళని అవసరం నేను తెలవలేదు వరకు పోనీ అడిగితే కూడా ఎవరైనా అడిగితే కూడా నేను అడిగి చెప్తున్నాను. మేము గట్ట ఉన్నాము అని చేస్తున్నాం వాళ్ళకి. కాబట్టి మీరు కూడా సహకరిస్తుందని చెప్తున్నాము. నాకు టీచర్ సంఘాలు అందరూ స్టేట్ వాళ్ళు మాట్లాడినారు. సో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు రావాలి అంటే నేను రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కంటే కూర్చోవాలి. కూర్చున్నప్పుడు డెఫినెట్గా చేయి కలిస్తే ఎప్పుడైనా సరే అది విజయం అయింది. కాబట్టి ఏ ఒక్కరితో ఇద్దరితో సాధ్యపడదు. కాబట్టి మీలో ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు.
సమాజంలో సాటివారికి సహాయపడే మానవత్వం ఉన్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు అన్నారు. న్యాయవాది పోకల వెంకటరామారావు కుమారుడు పివిఎన్ రంజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం నిర్వహించారు. రిమ్స్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన అనాథల మధ్య రంజిత్ కుమార్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సినీ నటులు దన్నారపు మస్తాన్రావు, కె కృష్ణారెడ్డి, రామయ్య చౌదరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోకల వెంకటరామారావు గారి కుమారుడు రంజిత్ కుమార్ జడ్జి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో 300 మందికి పైగా అనాథలకు, యాచకులకు పౌష్టికారంతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం పోకల రామారావు గారి ఇంటిలో ఏ శుభకార్యం వచ్చినా కూడా ఆర్భాటాలు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వంతో పేదలకు సేవ చేస్తూ ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రంజిత్ కుమారు భవిష్యత్తులో ఉన్నత స్థితికాలు ఎదగాలని, ఎంతోమంది పేదలకు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు చేయూత ఇవ్వడమే తమ ఇన్నర్ వీల్ క్లబ్ లక్ష్యమని క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కె విజయలక్ష్మి అన్నారు. ఇన్నర్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో ఒంగోలులోని శివం ఫౌండేషన్ కు మంచినీటి ఫ్రిజ్ ను బహుకరించారు. ఇన్నర్ వీల్ క్లబ్ అన్నది ప్రపంచంలో అతిపెద్ద మహిళా సంఘమని విజయలక్ష్మి అన్నారు. ఈ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా షైన్ ఏ లైట్ అన్న గోల్లో భాగంగా పేద బడుగు బలహీన వర్గాలకు చేయూతనివ్వడం, వారికి అవసరమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్లబ్ మాజీ ప్రెసిడెంట్ సునీత, చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, శ్రీదేవి, మారెళ్ల సుబ్బారావు, కోసూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరే మేడం ముందు కన్నా వస్తుంది వచ్చినట్టే డబ్బులు కాదు. ఆకుపోయినా తీసుకెళ్ళలే, చేతితో వెళ్తే పక్క తీసుకెళ్ళి తాగు అక్కడ తాగు తాగు అక్కడే బాబాయ్ కొట్టుకెళ్ళి ఉంచుకొని నా దక్కుకోవద్దు ఎట్లా ఇస్తావురా దక్కుకోవద్దు నాకు ఎట్లా తీసుకో తాగు సోదరు తాగు సరే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు సపోర్ట్ చేయబట్టి ఇంతమంది వచ్చారు ఈరోజు. నువ్వు అనేది లేకపోతే మీరు రారు కదా మేడం. సర్వీస్ గుర్తు పెట్టుకొని మీకు చెప్పింది. డేవిడ్ అన్నా నేను ఒంగోలు సెంట్రల్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం జాయిన్ అయ్యాను. దానికి మేము 2017 నుంచి మేము ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో 2017 నుంచి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను సెక్రటరీగా ఉన్నాను, లాస్ట్ ఇయర్ దాకా సెక్రటరీగా ఉన్నాను. తర్వాత ప్రెసిడెంట్గా సునీత గారు ఉన్నారు. చాలా మంచి మంచి కార్యక్రమాలే చేశామండి మేము. అటువంటి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం నేను ఈ ఒంగోలు సెంట్రల్ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అందుకని ఇప్పుడు శివోహం ఫౌండేషన్ వారికి మేము వృద్ధాశ్రమంలో
వాటర్ సప్లై చేసేది ఫ్రిడ్జ్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది మా మేడం గారు వచ్చిన సందర్భంగా. ఇది అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని మేము ఇవ్వటం జరిగిందండి. పేరు శ్రీదేవి అండి. శివం ఫౌండేషన్లో నేను వాలంటీర్గా చేస్తుంటాను. ఈరోజు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వీళ్ళంతా గ్రూప్ సభ్యులంతా కూడా మా శివం శరణాలయానికి ఈ వాటర్ కూల్ ఫ్రిడ్జ్ని బహుకరించారండి పెద్దవాళ్ళ కోసం. చాలా కృతజ్ఞతలండి ఈ క్లబ్ వాళ్ళకి శివం శరణాలయం తరఫున. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రొటేరియన్ అల్హరి హరిప్రసాద్ మనవడు ఎర్రంశెట్టి దివిత్ 10వ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించారు. సింగరకొండ క్షేత్రంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు రావూరి రంగయ్య, రోటరీ ప్రెసిడెంట్ మాలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. 24 గంటలు అనేక కార్యక్రమాలు అదే దృష్టితో అదే ఆలోచనతో మన 2-3 మండలాల్లో అనేక సామాజిక కార్యక్రమాలను రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు చేస్తున్నారు. మనకు కూడా సంవత్సరానికి 5-6 కార్యక్రమాలు మనకి కొడుతున్నారు. అనేక సార్లు మీకు భోజనాలు పెట్టించడం కానీ బట్టలు ఇవ్వటం కానీ వస్తువులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్ష వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇందరితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.